వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. పులివెందులలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఎస్సీ అంశంపై నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి వైసీపీ శ్రేణులతో కలిసి వెళ్లారు. అయితే ఆర్డీఓ కార్యాలయ ప్రధాన గేట్లను పోలీసులు మూసివేసి వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు అక్కడి నుంచి చెదిరిపోయారు. కొద్దిసేపు ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్సీ అంశంపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవటం సరికాదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న 6 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టీటీడీ నిర్ణయించిన ధరలకు గదులు పొందిన నిందితులు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి గదులను బుక్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని టీటీడీ నిర్ణయించిన ధర కంటే ఎక్కువ మొత్తానికి గదులను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి 6 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ ఆధార్ కార్డులు, గదుల బుకింగ్ పై సంబంధించిన వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు గుర్తు తెలియని వ్యక్తులను నమ్మి అధిక ధరలకు గదులు కొనుగోలు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా గదులను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జిల్లా వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చూస్తుండగానే మంటలు ఇల్లు మొత్తం వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి, వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదంతో చక్రపాణిరెడ్డి కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం మంటల్లో కాలిపోవడంతో తినేందుకు తిండి, ఉండేందుకు ఆధారం లేక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదంతో తమ జీవితం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం రాయలసీమ న్యూస్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రాయలసీమ.